ప్రవక్త మరణం తరువాత ఆయిషా హిజాబ్ కారణంగా మగవాళ్లను ఇంట్లోకి అనుమతించలేకపోయింది. కానీ ఆమె ఒక షాకింగ్ పరిష్కారం ఎంచుకుంది. ప్రవక్త ఒకసారి ఇచ్చిన ఆజ్ఞ, వయోజన మగవాడికి వక్షోజాల పాలు చీకించమని. ఆయిషా ఈ ఆజ్ఞను శాశ్వత నియమంగా తీసుకుంది. అందుకే తన అక్కల కూతుళ్లను, సోదరీమణుల కూతుళ్లను పిలిచి చెప్పేది. పెద్ద మగవాళ్లకు వక్షోజాల పాలు చీకించమని ఆజ్ఞ ఇచ్చేది. అప్పుడు వారు మెహరం అవుతారు. హిజాబ్ అడ్డుకాదు. ఇతర ప్రవక్త భార్యలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ ఆయిషా మాత్రం ఈ ప్రాక్టీస్ను కొనసాగించింది. ముస్లింలారా, ఒక నిజమైన ప్రశ్న. మీ ప్రవక్త భార్య ఆయిషా ఇలా పెద్ద మగవాళ్లకు వక్షోజాల పాలు చీకించమని ఆజ్ఞ ఇచ్చింది. ఇప్పుడు మీరే చెప్పండి, ఈ ఆచారాన్ని మీ తల్లులకి, అక్కచెల్లెళ్లకి, కూతుళ్లకి వర్తింపజేస్తారా? ఇదే ఇస్లాం పవిత్రత.